హలో విఎస్ కర్తవ్యం ఓవర్ నైట్లో విజయశాంతిని హీరోయిన్ నుంచి హీరోగా మార్చిన సినిమా. కర్తవ్యం సినిమా ఒక విజయశాంతికే కాదు, నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని స్టార్స్గా చేసింది. అలా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ఉదయ్ ప్రకాష్ ఒకడు. సినిమాలో ముద్దు కృష్ణ కొడుకు చక్రవర్తిగా నటించిన ఉదయ్ మొదటి సినిమాతోనే టాలీవుడ్లో విలన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడుగా కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ప్రకాష్ తెలుగు తమిళ్లో అనేక సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు. వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోవడం దాకా వ్యసనాలకు బానిసైన ఎంతో మంది నటుల్లో ఉదయ్ ప్రకాష్ ఒకడు. సినిమాలో క్రేజ్ ఉండగానే తాగుడుకు బానిస అవడంతో సినిమాల్లో అవకాశాలు రాలేదు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో చెన్నైలోని మురికివాడ దగ్గర ఓ గుడిసెలో ఒక ముసలావిడ పెట్టి తిండి తింటూ ఉంటున్న ఉదయ్ ప్రకాష్ గురించి మీడియాకు తెలియడంతో తమిళనాడు నడిగర్ సంఘానికి పరిస్థితిని చెప్తూ నటుడిని ఆదుకోవాలని మీడియా ప్రచారం చేసింది. ఉదయ్ ప్రకాష్ గురించి తెలిసి సహాయం చేయడానికి హీరో శరత్ కుమార్ ముందుకు వచ్చి తన సినిమా దీవాన్లో నటించే అవకాశం ఇచ్చారు. మీడియాతో ఉదయ్ మాట్లాడుతూ ఇంకెప్పుడు డ్రింక్ చేయనని, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ మళ్ళీ తాగడం మొదలు పెట్టడంతో పూర్తిగా లివర్ చెడిపోయింది. దీంతో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఉదయ్ ప్రకాష్కి తమిళ డైరెక్టర్ పి వాసు తమ్ముడు డబ్బులు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా పూర్తిగా తాగి నడిగర్ సంఘానికి వెళ్ళి అక్కడ రోడ్డు మీద పడిపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లేలోగా ఉదయ్ ప్రకాష్ మరణించారు. నటుడు నెపోలియన్ మరియు డైరెక్టర్ పి వాసు ఉదయ్ బాడీని తన సొంత ఊరైన ఊటీకి పంపించడానికి సహాయం చేశారు.